పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. ఈరోజు రాష్ట్రంలో అత్యున్నతమైన పోస్టు గ్రూప్ 1లో పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్లో వచ్చే క్వశ్చన్లని మనం ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాం. డేటా ఇంటర్ప్రిటేషన్లో XY చార్ట్స్ అనే టాపిక్ మనం చూద్దాం. XY చార్ట్స్ నుండి క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయి. ముందుగా XY చార్ట్స్ అంటే ఏంటి అని చూస్తే, బార్ డయాగ్రామ్స్ని కానీ XY చార్ట్స్ని కానీ మనము గ్రాఫ్ పేపర్ మీద తీసుకుంటాము. బార్ డయాగ్రామ్లో మనకు వాల్యూస్ని ఇలా బార్స్ రూపంలో చూపిస్తాము. వాల్యూస్ని బార్స్ రూపంలో చూపించడం జరుగుతుంది. కానీ ఈ XY చార్ట్స్లో X అక్షం మీద టైంని తీసుకుంటే Y అక్షం మీద ఇతర వాల్యూస్ని మనం తీసుకుంటాము. సో ఈ XY చార్ట్స్లో వాల్యూస్ని ఒక డాట్ రూపంలో బిందు రూపంలో గుర్తించి వాటిని ఒక లైన్తో కలపడం జరుగుతుంది. ఒకే ఒక వేరియంట్ ఒకే కేటగిరీ సంబంధించి ఉన్నట్లయితే ఈ విధంగా తీసుకుంటాం. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో 2 కానీ 3 కానీ విభిన్న కేటగిరీలు ఉన్నట్లయితే అప్పుడు కేవలం డాట్ కాకుండా ఇతర సింబల్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇతర సింబల్స్తో ద్వారా మనం చేయవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్లు ఎలా ఉంటున్నాయి, ఏ విధంగా రావచ్చు, వాటిని మనం పరిశీలిద్దాం. XY చార్ట్ సంబంధించి ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు. ఒక XY చార్ట్ ఇచ్చిన తర్వాత దాని కింద మీకు 5 ప్రశ్నలు ఇస్తారు. 5 ప్రశ్నలకు మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒక ప్రశ్న మనం పరిశీలిద్దాం. ఈరోజు మనం ఒక క్వశ్చన్ మనం చూద్దాం. ఇది XY చార్ట్ అనుకోండి. X అండ్ Y అనే చూద్దాం. సో ఎప్పుడు కూడా ప్రతిసారి X అక్షం మీద టైంని ఇస్తారు అనుకుంటే పొరపాటే. కొన్ని సందర్భాల్లో టైం కాకుండా ఇతర విలువలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతిసారి టైమే ఇస్తున్నారని గ్యారంటీ కాదు. ఇప్పుడు X అక్షం అంటే టైం ఒక్కటి అని మాత్రమే కాకుండా కొన్ని సందర్భాల్లో కాలాన్ని కాకుండా ఇతర అంశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో ప్రజెంట్ చూద్దాం. ఈ X అక్షం మీద 5 విభిన్నమైన కాలేజీలు ఉన్నాయి. 5 కాలేజీలు: కాలేజ్ A, కాలేజ్ B, కాలేజ్ C, కాలేజ్ D, కాలేజ్ E. ABCDE అనే ఒక 5 కళాశాలలు ఉన్నాయి. 5 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పుడు ఈ 5 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంతో చూద్దాం. 50, 100, 150, 200, 250, 300. ABCDE అనే కళాశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య 50 నుండి 300 వరకు Y అక్షం మీద మనకు ఇవ్వడం జరిగింది. సో ఈ విలువలు చూడండి. A అనే కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య 150, B అనే కళాశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య 200, C అనే కళాశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య 170, D అనే కళాశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య 250, E అనే కళాశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య 300. ఈ విధంగా మనకు ఇచ్చారు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఇది ఆ 5 కళాశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఇవ్వడం జరిగింది. 150, 200, 170, 250, 300. తర్వాత కింద ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగింది. నోట్ ఏంటి? ఆ నోట్ అంటే ఈ 5 కళాశాలలో మన క్వాలిఫై అయిన అంటే ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంతో ఇవ్వడం జరిగింది. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్, అవుట్ ఆఫ్ దీస్ క్యాండిడేట్స్ సెలెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే A అనే కాలేజీలో 80% విద్యార్థులు, B అనే కాలేజీలో 70% విద్యార్థులు, C అనే కాలేజీలో 90%, D అనే కాలేజీలో 60%, E అనే కాలేజీలో 50% మంది విద్యార్థులు క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ కావడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు చూద్దాం.
మళ్ళీ గమనించండి, ఈ డయాగ్రామ్లో ఈ XY చార్ట్లో మనకు ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది. XY చార్ట్లో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందో చూడండి. X అక్షం మీద ABCDE అని ఒక 5 కళాశాల వివరాలు ఇవ్వడం జరిగింది. Y అక్షం మీద ఉన్న విద్యార్థుల సంఖ్య ఇచ్చారు. సో అందులో క్యాంపస్ సెలక్షన్లో ఉన్న విద్యార్థులలో జాబ్కి సెలెక్ట్ అయిన విద్యార్థుల శాతం ఎంతో మనకి ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ రాయండి. 5 కళాశాలలో సెలెక్ట్ అయిన సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? 5 కళాశాలల్లో జాబ్కి సెలెక్ట్ అయిన సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. ఇది కొంచెం లెంతీగా మీకు కనబడుతుంది. క్వశ్చన్ చిన్నగా ఉన్నా కూడా క్యాలిక్యులేషన్ కొంచెం పెద్దగా కనబడుతుంది. చూడండి, సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత అన్నప్పుడు అంటే ఈ 5 కళాశాలలో జాబ్కి సెలెక్ట్ అయిన సరాసరి విద్యార్థుల సంఖ్య ప్రతి సంవత్సరం మనకు ప్రతి కాలేజీలో కూడా ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అవి కనుక్కొని దాని యొక్క సరాసరి కనుక్కోవాలి. డైరెక్ట్గా మనకు ఎంతమంది క్వాలిఫై అయ్యారో, ఎంతమందికి జాబ్కి సెలెక్ట్ అయ్యారనేది మనకు అందులో ఇవ్వలేదు, పర్సంటేజ్ మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం, ఏ అనే కాలేజీలో జాబ్కి సెలెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 80% మంది సెలెక్ట్ అయ్యారు. అంటే 80/100 ఇంటూ 150. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. సో 15 ఎంబుల ఎంత? 15 ఎంబుల ఎంత అండి? 120. అంటే 150 మందిలో 120 మంది జాబ్కి సెలెక్ట్ కావడం జరిగింది. బి అనే కాలేజీలో 70% మంది అన్నారు కాబట్టి 70/100 ఇంటూ 200. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 7 ఇంటూ 20 ఎంత? 140 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. సి అనే కాలేజీలో 90% మంది సెలెక్ట్ అయ్యారు. అంటే 90/100. 90/100 ఇంటూ 170. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. దెన్ 7 ఇంటూ 17 ఎంత? 17 తొంభుల ఎంత? 17 ఎక్క మీకు తెలుసా లేదా? తెలిస్తే ఓకే. 20 వరకు మీకు ఎక్కాలు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి అని చెప్పాను. మీకు 20 వరకు టేబుల్స్ వస్తే సంతోషము. ఒకవేళ రాకుంటే టేబుల్స్ నేర్చుకోండి. 20 వరకు టేబుల్స్ ఎలా నేర్చుకోవాలి అంటే బట్టి పట్టే ప్రయత్నం చేయకూడదు. ఏ మాత్రం బట్టి పట్టకుండా ఈరోజు బట్టి పడితే రేపు మర్చిపోయే అవకాశం ఉంది. ఈరోజు మనం బట్టి పడితే మనం రేపు మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా బట్టి పట్టకుండా ఎలా చేయాలి అంటే వేదగణిత చిట్కాలు ఉన్నాయి. ఆ వేదగణిత చిట్కాల ఆధారంగా కేవలం 2 నిమిషాలలో మీరు 11 నుండి 20 వరకు టేబుల్స్ నేర్చుకోవచ్చు. 11 నుండి 20 వరకు టేబుల్స్ నేర్చుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు యూట్యూబ్లో కూడా ఎన్నో వేదగణిత చిట్కాలు ఉన్నాయి కాబట్టి అందులో టేబుల్స్ ఎలా నేర్చుకోవాలనే చిట్కా ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వన్ 17 ఇంటూ 9 ఎంత? 153. 153 మంది విద్యార్థులు అందులో క్వాలిఫై కావడం జరిగింది, జాబ్కి సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ వన్ డి అనే కాలేజీలో ఎంతమంది? 60% మంది క్వాలిఫై అయ్యారు. 60/100 ఇంటూ 250. 0 క్యాన్సల్. సో 6 ఇంటూ 25 ఎంత? 25 6 ఎంత అంటే 150 మంది క్వాలిఫై అయ్యారు. అండ్ ఈ అనే కాలేజీలో 50% మంది విద్యార్థులు 50/100 ఇంటూ 300. 50/100 ఇంటూ 300. 2 zeros క్యాన్సల్. 50 ఇంటూ 3 150. 150 మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు. 150 మంది విద్యార్థులు సెలెక్ట్ కావడం జరిగింది. క్వశ్చన్ ఏంటి? ఆ జాబ్కి సెలెక్ట్ అయిన విద్యార్థులలో సరాసరి సంఖ్య ఎంత అన్నారు. సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య చేయాలి. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అంటే వీటి మొత్తాన్ని మీరు యాడ్ చేయండి. ముందుగా 10లు యాడ్ చేద్దాం. 150. 1లు వదిలేయండి, ముందు 10లు మాత్రమే చూడండి. 150 + 150 300. 300 + 150 300 + 150 450. 450 ప్లస్ ఇది 120 140 ఎంత అవుతుంది? 260.
సో టోటల్ ఎంత ఉంది 710. 710 ప్లస్ 3 713. మళ్ళీ చూడండి 150 150 150 ఈ 3 150లు 450 అవుతుంది. 450 ప్లస్ 120 ప్లస్ 140 260. దీన్ని మొత్తం టోటల్ చేసినట్లయితే 710 710 ప్లస్ 3 713 బై 5 713/5. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసినట్లయితే 5 1 5 5 1 5 2 ఉంటుంది 21. 5 4 20 5 4 20. నెక్స్ట్ 13 ఉంది. 5 2 10 5 2 10 3 ఉంటుంది. డెసిమల్ తీసుకొని 3 పక్కన 0 రాస్తే 30 అవుతుంది. 5 6 30. సో 142.6 కాబట్టి కింద మీరు ఏం చేయాలి 142 రాసి దాదాపుగా అని రాయండి సరిపోతుంది. అప్రాక్సిమేట్లీ 142. సో ఆ డెసిమల్ నెంబర్ ఎందుకు తొలగిస్తున్నాము అంటే ఇక్కడ వ్యక్తుల సంఖ్య కాబట్టి దాదాపుగా లేదా అప్రాక్సిమేట్ అనే వర్డ్ యూజ్ చేస్తూ ఒక రౌండ్ ఫిగర్ రాయడం అనేది బాగుంటుంది. సో ఆ సరాసరి ఎన్నికైన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 142. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఇందులో సెకండ్ క్వశ్చన్ రాయండి. సెకండ్ క్వశ్చన్ ఆ కాలేజీలో ఉన్న సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? కాలేజీలో ఉన్న సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? సరాసరి విద్యార్థుల సంఖ్య ఎంత? సరాసరి అంటే మీకు తెలుసు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అన్నప్పుడు వీటిని యాడ్ చేయండి. 150 ప్లస్ 200 ప్లస్ 170 ప్లస్ 250 ప్లస్ 300 బై మొత్తం 5 కాలేజీలు ఉన్నాయి కాబట్టి బై 5 రాయండి. వీటిని టోటల్ చేయండి. 250 ప్లస్ 150 ఎంత అవుతుంది 400. 250 ప్లస్ 150 400. 300 ప్లస్ 200 500. 5 ప్లస్ 4 900 ప్లస్ 100 1000. 1070. 1070 బై 5. 5 2 10 5 1 5 5 2 10 5 1 5 2 ఉంటుంది 20 5 4 20 5 4 20. సో 214. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. థర్డ్ క్వశ్చన్ కాలేజీ ఏతో పోలిస్తే కాలేజీ ఈలో ఎంతమంది ఎక్కువ విద్యార్థులు కలరు? కాలేజీ ఏతో పోలిస్తే కాలేజీ ఈలో ఎంతమంది ఎక్కువ విద్యార్థులు కలరు? సో ఏ అనే కళాశాలలో 150 మంది విద్యార్థులు, ఈ అనే కళాశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నారు. అంటే ఎగ్జాక్ట్లీ డబుల్ కాబట్టి 100% ఎక్కువగా ఉన్నారని చెప్పవచ్చు. ఏ అనే కాలేజీతో పోలిస్తే ఈ అనే కళాశాలలో విద్యార్థుల సంఖ్య ఎంత ఎక్కువ శాతం ఉన్నారు? డిఫరెన్స్ బై 300 బై 150. 300 మైనస్ 150 బై ఏతో పోలుస్తున్నాం కాబట్టి ఏ కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్య రాసాము ఇంటూ 100. 350 మైనస్ 150 అంటే ఎంత 150 బై 150 ఇంటూ 100. సో 2 క్యాన్సిల్ అవుతే 100% మంది విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. 100% మంది విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో థర్డ్ క్వశ్చన్ బి అనే కళాశాల మరియు డి అనే కళాశాలలో జాబ్కి సెలెక్ట్ అయిన విద్యార్థుల వ్యత్యాసం ఎంత? బి అనే కళాశాల డి అనే కళాశాలలో జాబ్కి సెలెక్ట్ అయిన విద్యార్థుల వ్యత్యాసం ఎంత? అంటే బిలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ మనం చేసాము 70%. 200లో 70% కాబట్టి 70/100 ఇంటూ 200. 2 zeros క్యాన్సల్. 70 ఇంటూ 2 140 మంది సెలెక్ట్ అయ్యారు. డి అనే కళాశాలలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు 60%. 60% 60/100 ఇంటూ డిలో అటెండ్ అయింది 250. 0 క్యాన్సల్. 0 క్యాన్సల్. 6 ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 150. బి మరియు డి అనే కళాశాలలో
సెలెక్ట్ అయిన విద్యార్థుల వ్యత్యాసం ఎంత? వ్యత్యాసము అనేది ఎల్లప్పుడూ కూడా ధనాత్మకంగా ఉంటుంది, పాజిటివ్ నెంబర్ ఉంటుంది. సో 150 minus 140 ఈజ్ ఈక్వల్ టు 150 minus 140 ఈజ్ ఈక్వల్ టు 10. 150 minus 140 అనేది 10 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ అనే కళాశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థులు, జాబ్కి సెలెక్ట్ అయిన విద్యార్థులు, ఈ అనే కళాశాలలో జాబ్కి సెలెక్ట్ అయిన విద్యార్థులు, ఈ అనే కళాశాలలో జాబ్కి సెలెక్ట్ అయిన విద్యార్థులు 3 విభాగాలుగా తీసుకుంటే, 3 విభాగాలు ఎంఎన్ఆర్ అనే 3 విభాగాలుగా తీసుకుంటే వారి యొక్క నిష్పత్తి 4:5:6. వారి యొక్క నిష్పత్తి 4:5:6. ఎం కేటగిరీకి ఎన్నికైన ఉద్యోగుల సరాసరి వేతనము 40,000. ఎన్ కేటగిరీకి సెలెక్ట్ అయిన ఉద్యోగుల సరాసరి వేతనము 60,000. ఆర్ కేటగిరీకి సెలెక్ట్ అయిన ఉద్యోగుల సరాసరి వేతనము 90,000. ఈ కళాశాల నుండి ఎన్నికైన మొత్తం ఉద్యోగుల సరాసరి శాలరీ ఎంత, సరాసరి వేతనము ఎంత? ఈ 3 కళాశాల నుండి, ఈ అనే కళాశాల నుండి ఎన్నికైన మొత్తం ఉద్యోగుల సరాసరి వేతనము ఎంత? సో ఇక్కడ మనకు ఎంఎన్ఆర్ ఈ అనే కళాశాలలో 300 మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ అనే కళాశాలలో మొత్తం 300 మంది ఉద్యోగులు ఉన్నారు, అంటే 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ అనే కళాశాలలో 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఎగ్జామ్కి క్వాలిఫై అయిన వారు, అంటే ఎగ్జామ్కి సెలెక్ట్ అయిన వారు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది? 50%. 50/100 × 300 అంటే 150 మంది సెలెక్ట్ అయ్యారు. ఈ 150 మందిలో ఎంఎన్ఆర్ యొక్క నిష్పత్తి 4:5:6 అన్నారు. M:N:R ఎంత? 4:5:6 అన్నారు. సో ఎం అనే కేటగిరీకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 4 + 5 + 6 ఎంత? 15. 4/15 మొత్తం సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎంతమంది? 150. 15 ఒకట్ల 15 పదుల, సో 4 పదుల 40 మంది. మరి ఎన్ అనే కేటగిరీకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 5/15 × 150 రాస్తాము. మళ్ళీ ఎలాగో ఇది 15 ఒకట్ల 15, 15 పదుల 150 మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 5 × 10 రాయండి. మళ్ళీ చూడండి, ఎందుకు × 10 రాశాను? ఎన్ అనే కేటగిరీకి సెలెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 5/4 + 5 + 6 ఎంత? 15. 5/15 × 150 రాస్తే ఈ 2 నెంబర్స్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మళ్ళీ 10 ఉంటుంది. సో 5 పదుల 50 మంది. ఆర్ అనే కేటగిరీకి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 6 × 10 60 మంది సెలెక్ట్ అయ్యారు. సో ఎం అనే కేటగిరీకి 40 మంది, ఎన్ అనే కేటగిరీకి 50 మంది, ఆర్ అనే కేటగిరీకి 60 మంది సెలెక్ట్ అయ్యారు. ఎంఎన్ఆర్ అనే కేటగిరీకి సెలెక్ట్ అయిన ఉద్యోగుల యొక్క సరాసరి వేతనం ఎంత? 40, 60, 90. 40,000, 60,000, 90,000. 40,000, 60,000, 90,000. సో క్వశ్చన్ ఏంటి అంటే ఈ 150 మంది ఉద్యోగుల యొక్క సరాసరి వేతనం ఎంత అని అడిగారు. సరాసరి వేతనము అంటే ఎంత? వాట్ ఈజ్ యావరేజ్? రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అవుతుంది. సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అవుతుంది. సో ముందుగా మనం ఏం చేయాలి? ఈ 150 మంది ఉద్యోగుల యొక్క 150 మంది సెలెక్ట్ అయిన ఉద్యోగుల సరాసరి వేతనం కనుక్కోవాలి అంటే వారి మొత్తం వేతనం కనుక్కొని 150 చేత డివైడ్ చేయాలి. ఇప్పుడు చూద్దాం వారి యొక్క మొత్తం వేతనం ఎంత అంటే ఎం అనే కేటగిరీకి 40 మంది సెలెక్ట్ అయ్యారు. వారి యొక్క సరాసరి శాలరీ ఎంత? 40,000 రూపాయలు. వారి యొక్క సరాసరి శాలరీ 40,000 రూపాయలు. ఎన్ అనే కేటగిరీకి 50 మంది సెలెక్ట్ అయ్యారు. వారి యొక్క సరాసరి శాలరీ ఎంత? 60,000 రూపాయలు. ఆర్ అనే కేటగిరీకి సెలెక్ట్ అయిన ఉద్యోగుల సంఖ్య 60 మంది.
వారి యొక్క సరాసరి శాలరీ ఎంత అంటే 90,000 రూపాయలు బై ఇది 3 యాడ్ చేస్తే మొత్తం ఉద్యోగుల యొక్క టోటల్ శాలరీ రావడం జరుగుతుంది. దీన్ని మీరు 150 చేత డివైడ్ చేయాలి. ఎందుకు 150 చేత డివైడ్ చేయాలి అన్నాను? సరాసరి అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య అవుతుంది. సో ఇప్పుడు ఈ 3 నెంబర్స్ సింప్లిఫై చేయండి. 4 × 4 16. 16 పక్కన మొత్తం ఇది 4 + 1 5 జీరోస్ రాయండి. 5 జీరోస్ రాయండి. 16 lakh ప్లస్ 5 × 6 30. ఇక్కడ కూడా మనకు 5 జీరోస్ ఉన్నాయి. సో రాయండి. ప్లస్ 60 మంది 6 × 9 54. 1 2 3 4 5 జీరోస్ బై 150. సో ఈ వాల్యూస్ అన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే 16 లక్షలు ప్లస్ 30 లక్షలు ప్లస్ 54 లక్షలు. దీన్ని టోటల్ చేయండి. ముందుగా వీటిని టోటల్ 54 + 30 ఎంత? 54 + 16 చేయండి. 54కి 6 కలిపితే 60. 60 + 10 70. 70 + 30 ఎంత? 100. 70 + 30 ఎంత? 100. మళ్ళీ చూడండి. 54 + 16. 54 + 16 ఎంత? 70. 70 + 30 ఎంత? 100. పక్కన మనకి ఎన్ని జీరోస్ ఉన్నాయి? మొత్తం 5 జీరోస్ ఉన్నాయి. 1 2 3 4 5 జీరోస్ బై 150. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 ముళ్ళ 15. 5 ముళ్ళ 15. 5 2 10. నెక్స్ట్ 1 2 3 4 5 జీరోస్. 1 2 3 4 5 జీరోస్. దీని యొక్క వాల్యూ ఎంత? బై 2 lakhs బై 3. 2 lakhs బై 3 అంటే దీన్ని మీరు డివైడ్ చేయండి. 3 6 18. 2 ఉంటుంది. 2 0 అంటే 20. 3 6 18. మరలా 2 0 20. 3 6 18. నెక్స్ట్ 2 0 20. 3 6 18. నెక్స్ట్ 2 0 20. సో వారి యొక్క సరాసరి శాలరీ ఎంత అంటే 66,666 రూపాయల 66 పైసలు. సో ఈ అనే కంపెనీలో సెలెక్ట్ అయిన 150 మంది ఉద్యోగుల సరాసరి శాలరీ ఎంత అంటే 66,666 రూపాయలు. ఈ విధంగా చేయాలి. మనకు గ్రూప్ 1 మెయిన్స్లో క్వశ్చన్లు ఒక 5 స్మాల్ క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి వాటిని ఇలాంటి చిన్న చిన్న క్యాలిక్యులేషన్ ఆధారంగా చేస్తే మీకు 2కు 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. 2 మార్క్స్ ఈజీగా సంపాదించవచ్చు. ఈ క్వశ్చన్ కూడా పెద్దగా లెంతీగా ఉండదు. చిన్న మ్యాక్సిమం 2 to 3 లైన్స్, కొన్ని సందర్భాల్లో ఒక 4 లైన్స్ వస్తే రావచ్చేమో. కాబట్టి పూర్తి స్థాయిలో స్టెప్స్ రాస్తూ మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. దెన్ నెక్స్ట్ వన్, దీనికి సంబంధించి మరొక క్వశ్చన్ చూద్దాం. ఈ టేబుల్ సంబంధించి మరొక క్వశ్చన్ రాయండి. బి అనే కళాశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థులతో పోలిస్తే డి అనే కళాశాలలో ఎంత శాతము ఎక్కువ లేదా తక్కువ మంది సెలెక్ట్ అయ్యారు? బి అనే కళాశాలతో పోలిస్తే డి అనే కళాశాలలో ఎంతమంది ఎక్కువ శాతము లేదా తక్కువ శాతము సెలెక్ట్ అయ్యారు? బిలో సెలెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? 70%. 70/100 × 200. 200 అంటే 140 మంది సెలెక్ట్ అయ్యారు. డి అనే కళాశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్య ఎంత? 60%. 60/100 × 250. సో 6 × 25 150. దీనితో పోలిస్తే 10 మంది ఎక్కువ సెలెక్ట్ అయ్యారు. ఎంత ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యారు అన్నారు. ఎంత ఎక్కువ శాతం సెలెక్ట్ అయ్యారు అంటే సెలెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్య 140తో పోలిస్తే 150, 10 మంది ఎక్కువగా సెలెక్ట్ అయ్యారు. 10/140 × 100. ఇక 0 0 క్యాన్సిల్ చేయండి. 2 ఏళ్ళ 14, 2 50ల 100. సో 50/7. 7 ఏళ్ళ 49.
7049 1 ఉంటుంది, డెసిమల్ పెట్టుకోండి. 1 తర్వాత 0 రాస్తే 10 అవుతుంది. 7 1ల 7, 7 1ల 7. రిమైండర్ ఎంత ఉంది? రిమైండర్ 3 ఉంటుంది కాబట్టి డెసిమల్ ఉంది కాబట్టి 3 పక్కన 0 రాస్తే 30 అవుతుంది. 7 4 28. సో 7.14% అనేది సెలెక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ అయిన విద్యార్థులలో డి అనే కళాశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థులలో మగవారు మరియు మహిళల నిష్పత్తి 1:1. ఈ అనే కళాశాలలో మెన్ ఈజ్ టు ఉమెన్ 8:7. డి అనే కళాశాలలో సెలెక్ట్ అయిన వారిలో మెన్ ఉమెన్ల నిష్పత్తి 1:1. ఈ అనే కళాశాలలో సెలెక్ట్ అయిన వారిలో మెన్ ఈజ్ టు ఉమెన్ రేషియో 8:7 అయితే రెండు కళాశాలలో కలిపి సెలెక్ట్ అయిన విద్యార్థులలో మెన్ ఉమెన్ నిష్పత్తి ఎంత? సో దీన్ని ఏ విధంగా చేయాలి అంటే, ముందుగా డి అనే కళాశాలలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఆల్రెడీ మనం చేసాము. 60%. 200లో 60% అని మనం ఆల్రెడీ చేసాము. 60/100 ఇంటూ 250 అంటే 150 మంది అని మనం కనుక్కున్నాం. డి అనే కళాశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్య 150. అందులో మెన్ ఎంత, ఉమెన్ ఎంత? 1:1 కాబట్టి 75 మంది మెన్, అదేవిధంగా 75 మంది ఉమెన్ ఉన్నారు డి అనే కళాశాలలో. మరి ఈ అనే కళాశాలలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? 50%. 50/100 ఇంటూ 300 అంటే ఇందులో కూడా 150 మంది సెలెక్ట్ అయ్యారు. ఇందులో ఈ అనే కళాశాలలో సెలెక్ట్ అయిన మెన్ ఎంత అంటే 8:7 ఇచ్చారు కాబట్టి 8/8 + 7 ఎంత? 15. 15 ఇంటూ 150. 15 1ల 15, 15 10ల 150, 8 10ల 80. అదేవిధంగా 150 మందిలో 80 మంది మగవారు అయితే మహిళలు ఎంతమంది? 150 - 80 70 మంది. 150 - 80 70 మంది. సో డి అనే కళాశాలలో సెలెక్ట్ అయిన మగవారు మెన్ 75 మంది, ఉమెన్ 75 మంది. ఈ అనే కళాశాలలో మెన్ 80 మంది, ఉమెన్ 70 మంది. ఇప్పుడు వాటి యొక్క నిష్పత్తి ఎంత అంటే డి ప్లస్ ఈ అనే కళాశాలలో రెండిట్లో కలిపి డి ప్లస్ ఈ అనే రెండు కళాశాలలో సెలెక్ట్ అయిన వారి యొక్క మెన్ ఈజ్ టు ఉమెన్ రేషియో ఎంత? సో డి అనే కళాశాలలో మెన్ 75 మంది, అదేవిధంగా ఈ అనే కళాశాలలో 80 మంది సెలెక్ట్ అయ్యారు. ఈజ్ టు ఈ అనే కళాశాలలో నెక్స్ట్ వన్ ఉమెన్ ఎంతమంది? 75 + 70 మంది. సో 75 + 80 ఈజ్ టు 75 + 70. దీని యొక్క నిష్పత్తి కనుక్కోవాలి. కొంతమంది మిత్రులు ఏం చేస్తున్నారు, 75 కామన్గా ఉంది కదా అని క్యాన్సిల్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే వాటిని క్యాన్సిల్ చేయకూడదు. దీన్ని ఏ విధంగా చేయాలి? ఈ 2 నెంబర్స్ని యాడ్ చేయండి. 75 + 80 ఎంత? 155. 75 + 80 ఎంత? 155. 75 + 70 ఎంత? 145. సో వీటి యొక్క నిష్పత్తి కనుక్కోండి. వీటి యొక్క నిష్పత్తి రెండు సంఖ్యలు కూడా 5 చేత భాగించబడుతున్నాయి కాబట్టి 5 ముళ్ళ 15, 5 1ల 5, 5 2ల 10, 5 9ల 45. సో సెలెక్ట్ అయిన వారిలో డి మరియు ఈ అనే రెండు కళాశాలలు మనం తీసుకున్నట్లయితే డి మరియు ఈ అనే రెండు కళాశాలలో సెలెక్ట్ అయిన మెన్ అండ్ ఉమెన్ తీసుకుంటే వాటి యొక్క రేషియో ఏ విధంగా వస్తుంది అంటే 31:29.
29 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మనకు ఇలాంటి క్వశ్చన్, ఇందులో క్వశ్చన్స్ మనకు ఒక క్వశ్చన్ ఇస్తాను, నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఓన్గా ప్రయత్నించండి. నెక్స్ట్ క్వశ్చన్ని మీరు ఓన్గా ప్రయత్నించండి. ప్రతి క్వశ్చన్ నేను చెప్పడం కాదు, నేను చెప్తే మీరు వినడం కాదు, మీరు కూడా ఓన్గా ప్రయత్నించాలి. సో బి అనే కళాశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్య డి అనే కళాశాలలో విద్యార్థులైన సి అనే కళాశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థుల సంఖ్యలో ఎంత శాతము? బి అనే కళాశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థులు సి అనే కళాశాలలో సెలెక్ట్ అయిన విద్యార్థులలో ఎంత శాతము? ఇది మీరు ఓన్గా ప్రయత్నించండి. ఈ వీడియో కూడా మనకు టీశాట్ యూట్యూబ్ ఛానల్లో లభిస్తుంది. మీకు తెలిస్తే ఆన్సరు కింద కామెంట్ రూపంలో టైప్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మనం కలుసుకుందాం.